ఆర్టీవీ వ్యూస్కి ఒకసారి నేను కొంచెం క్లియర్ చేయాలనుకుంటున్నాను కిరణ్ రాయల్ గారు. సో మీకు లక్ష్మి పరిచయం ఎప్పుడు జరిగింది, ఎన్ని రోజుల పరిచయం అండి? సార్, లక్ష్మి అనే వ్యక్తి ఇది తన అమ్మాయి మంచి జరగాలని కోరుకుంటున్న దేవుణ్ణి ఇప్పుడు అమ్మాయి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారని తెలిసింది. చాలా బాధగా ఉంది. వైసీపీ ట్రాప్ లో పడిపోయింది అమ్మాయి, అదే కొంచెం బాధ నాకు. ఓకే, నేను చెప్తున్నా, నువ్వు అమ్మాయి చాలా రోజులు తప్పించుకుని తిరుగుతుంది పోలీసులకి. ఆ అమ్మాయి ఎంజాయ్మెంట్ కి అలవాటు పడిపోయింది, పప్పులు డిస్కోలకి అలవాటు పడిపోయింది. ఆ అమ్మాయి వైసీపీ ట్రాప్ లో పడకూడదని ప్రయత్నం చేశాను, కానీ వైసీపీ ట్రాప్ లో పడిపోయింది. మా ఇంటి పక్కనే ఉంటుంది, బాగా తెలుసు. మా ఇంటికి వచ్చే పోయేవాళ్ళు, మా పిల్లలతో ఉండేవాళ్ళు అంతా తెలుసు. కొంచెం బాధ వేస్తుంది ఆ అమ్మాయిని చూస్తే. కానీ ఆ అమ్మాయి చేసిన పనుల వల్ల అది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి ఫైనాన్షియల్ ఆర్థిక లావాదేవీలు మాకు ఉన్నాయి, కానీ ఆ అమ్మాయి అంటే ఏ ఇయర్ లో మీ ఇద్దరు పరిచయం స్టార్ట్ అయింది? అంటే ఎటువంటి ర్యాప్ ఉండేది? బాగానే ఉంటాం సార్, ఒక పక్కన ఉండే వాళ్ళకి నైబర్స్ ర్యాప్ ఉంటుంది. అంటే ఏ ఇయర్, అరౌండ్ ఏ ఇయర్ అండి? 2012-13 సార్. 2012-13 అంటే అరౌండ్ 12-13 ఏళ్ళు. లేదు సార్, 2020 నుంచి మాటలు లేవు. 2020 నుంచి మాటలు లేవు. సెటిల్మెంట్ చేసుకున్నాం, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసుకుని దూరం ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నాం. ఏమైందండి? అంటే 2017లో ఏం జరిగింది? అదే డబ్బులు ఇవ్వాల్సి ఉంటే 25 లక్షలు కానీ 32 లక్షలు సెటిల్మెంట్ చేసుకుని చెక్కులు బాండ్లు ఇచ్చాం, కొన్ని క్యాష్ కట్టేసాము. ఒకసారి ఆ అమ్మాయి మా లైఫ్ లో రాకూడదు, మీ అమ్మాయి లైఫ్ లో పోకూడదు, మాకు అమ్మాయి సంబంధం అని చెప్పి ఆ అమ్మాయి వీడియో ఇచ్చింది. అందరూ చూసుకుంటాం ఆ వీడియోస్ కూడా. కాబట్టి రాజకీయ కుట్రలో భాగం చాలా చేశారు, నన్ను ఇబ్బంది పెట్టాలని చేశారు, నా కుటుంబానికి బాధ పెట్టాలని చేశారు. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి నిజమే గెలుస్తుంది ఎప్పటికైనా.